Hello everyone, welcome back to my channel Hareesha Kundrapu. Welcome back to one more vlog. If you are new to my channel and haven't watched Maldives part 1 and part 2, please do watch them. మాల్దీవ్స్లో మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మెయిన్గా స్కూబా డైవింగ్ అండ్ పారాసైలింగ్. సో ఏది మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ రోజు ఈవినింగ్ టైం ఫిష్ ఫీడింగ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫిషెస్కి ఇప్పుడు ఫుడ్ పెడుతున్నారు. చూసారు కదా ఫిషెస్ ఎంత బాగున్నాయో. వాటర్ చూసారు కదండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో. నేనైతే ఫిష్ ఫీడింగ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇక్కడ వాటర్లో మనం ఫిష్ మూమెంట్స్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. ఈ ఫిష్ చూసారు కదండి, దీని పేరు స్టింగ్ రే. నాకు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ 8 అవుతుందండి. డిన్నర్ చేయడానికి ఓషన్స్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉంటాయండి ఫుడ్లో. చూస్తున్నారు కదా, మోస్ట్లీ అంతా మన ఇండియన్ ఫుడ్డే ఉంటుందండి. సో మనం ఫుడ్ కోసం పెద్దగా వరి అవ్వాల్సిన పనేం లేదు. ఏది కావాలంటే అది పెట్టుకొని తినొచ్చు. నేనైతే చాలా వరి అయ్యానండి ఫుడ్ ఏముంటుందా ఏంటి అని చెప్పి. కానీ చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా ఈ సెక్షన్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి సలాడ్స్. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అండి, చాలా బాగున్నాయి. డిన్నర్ అయ్యాక వాటర్ విల్లాకి వచ్చేసామండి. బయట వ్యూ అంతా చాలా బాగుంది. మూన్ చూస్తూ స్ప్రైట్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నాం. మార్నింగ్ వ్యూ చూసారు కదండి ఎంత బాగుందో. ఇక్కడ సన్ రైజ్ చూడొచ్చు మీరు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నామండి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కోవిడ్ టెస్ట్కి 10 o'clock అపాయింట్మెంట్ ఉంది. సో కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలండి. రిటర్న్ ఇండియాకి రావాలంటే కోవిడ్ టెస్ట్ మ్యాండేటరీ. కోవిడ్ టెస్ట్ అవ్వగానే మేము డైవింగ్ సెంటర్కి వెళ్ళామండి. ఏమేమి వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయో కనుక్కోవడానికి. సో వాళ్ళు మాకు ఆల్ ఇన్క్లూజివ్ ప్యాకేజ్లో పెడలింగ్, కయాకింగ్ అండ్ స్నార్కలింగ్ ఫ్రీ అని చెప్పారు. సో ట్రై చేయడానికి వచ్చామండి ఇక్కడికి. మేము చేసేది ప్యాడ్లింగ్ అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. పెడలింగ్ చేసే వాళ్ళు డార్క్ బ్లూ కలర్ ఉన్న వాటర్ దగ్గరికి వెళ్ళి పెడలింగ్ చేయాలి. ఎందుకంటే గ్రీన్ కలర్ ఉన్న వాటర్ అంటే షాలో వాటర్. అక్కడ ఓన్లీ స్నార్కలింగ్ అండ్ స్కూబా డైవింగ్ వాళ్ళే షాలో వాటర్లో చేస్తారు. సో మేమైతే చాలా దూరం వచ్చేసాము డార్క్ బ్లూ కలర్ వాటర్ దగ్గరికి, అంటే డీప్ వాటర్ దగ్గరికి. అక్కడి నుంచి చూస్తున్నారు కదా వాటర్ విల్లాస్ అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో. చూసారు కదా, మేము హ్యాట్స్ పెట్టుకొని ఉన్నాం. హ్యాట్స్ అయితే మ్యాండేటరీ అండి మాల్దీవ్స్లో. సో
సో ఈ ఎండల నుంచి మనం కాపాడుకోవాలంటే హ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పెడ్లింగ్ చేశాక మేము కయాకింగ్ చేసామండి. కయాకింగ్ కూడా ఇక్కడే చేస్తారు. కయాకింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసి స్కూబా డైవింగ్ చేయడానికి వెళ్ళాలి. డైవింగ్ సెంటర్కి వచ్చేసామండి స్కూబా డైవింగ్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కొరల్ రీఫ్స్ అండి కనిపించేవి. అండ్ ఇక్కడ ఫిషెస్ చూసారు కదా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ స్కూబా డైవింగ్ ఏంటంటే వెయిట్లెస్నెస్ అండి. అసలు మనకి మన బాడీ వెయిటే తెలీదు వాటర్లోకి వచ్చిన తర్వాత. సో మనం ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఆ ఫీలింగ్ అనేది చాలా అమేజింగ్ అండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది స్కూబా డైవింగ్. ఒక 45 మినిట్స్ మేము వాటర్లోనే ఉన్నాం. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాము. లోపల ఎలా ఉంటుంది ఏంటి, ఫిష్ మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసాం. చూస్తున్నారు కదా ఫిషెస్ అన్నీ ఎలా వస్తున్నాయో. ఇక్కడ చూసారు కదా బెస్ట్ డైవ్స్ అని రాసుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక సైకిల్ కూడా ఉంది. కదా ఇక్కడ ఒక ఎల్లో ఫిష్ ఉందండి. చాలా బుజ్జిగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి అది చూడగానే. నేను దాన్నే ఫాలో అవుతున్నాను. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఈ వాటర్లో ఇలా డైవ్ చేయడం ఇదంతా ఒక ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. మీకు ఒకవేళ ఎప్పుడైనా ఇలా ఛాన్స్ వస్తే అసలు మిస్ చేసుకోకండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే అసలు మాటల్లో చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక మంచి ఫీలింగ్ వాటర్లో ఉన్నంతసేపు. ఇక్కడ ఫిషెస్ చూసారు కదా ఎల్లో కలర్వి ఎంత బాగున్నాయో. నా స్కూబా ఎక్స్పీరియన్స్ మీతో ఇలా షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండానే స్కూబా డైవింగ్ హ్యాపీగా కంప్లీట్ చేసేసాం. ఇది చాలా అడ్వెంచరస్గా అనిపించింది. ఒక బెస్ట్ ఫీలింగ్తో బయటకు వచ్చాం. సిఆర్ హ్యాపీ ఫేసెస్. డిన్నర్ చేయడానికి లాబ్రెజర్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇది ఇటాలియన్ రెస్టారెంట్. ఫుడ్ చాలా టేస్టీగా ఉందండి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఓషన్స్ రెస్టారెంట్కి వచ్చేసాము. డేలో నాకు ఫేవరెట్ పార్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పార్ట్. ఎందుకంటే ఇక్కడ రోజు క్రాఫల్ తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కోవిడ్ టెస్ట్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి రిసెప్షన్కి వచ్చేసాను. తర్వాత అలా సరదాగా అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. పారాసైలింగ్కి స్లాట్ ఆఫ్టర్నూన్ ఇచ్చారు. సో అప్పటి వరకు అలా ఊరికే టైం స్పెండ్ చేస్తున్నాం. ఈ గిరావరు ఐలాండ్లో ఏమేం ప్లేసెస్ ఉన్నాయో ఏంటా అని చెప్పి మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ. ఇప్పుడు మేము పారాసైలింగ్ చేస్తున్నాము. పారాసైలింగ్ చేయడానికి ఇలా బోట్ మీద తీసుకొస్తారు. వీఆర్ ఇన్ క్లౌడ్ 9. మాకు ఇదే ఫస్ట్ టైం పారాసైలింగ్ చేయడం. ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేను. మాల్దీవ్స్లో పారాసైలింగ్ చేయాలి అనేది ఒక డ్రీమ్. సో పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వ్యూ చూడాలి. ఎక్సలెంట్ వ్యూ. చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. మేము సన్సెట్ పారాసైలింగ్ చేసాము. సో చాలా పీస్ఫుల్ అండ్ క్వైట్గా అనిపించింది. రిటర్న్ కిందకు వచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాం, వాటర్లో ల్యాండ్ అవుతామా బోట్ మీద ల్యాండ్ అవుతామా అని. లక్కీగా బోట్ మీదే ల్యాండ్ అయ్యాము. సో చాలా హ్యాపీ దానికి.
పారాసైలింగ్ అయ్యాక ఈవినింగ్ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం అండ్ కొన్ని మంచి పిక్స్ తీసుకున్నాం. ఈవినింగ్ వాటర్ విల్లా దగ్గర వాటర్లో టైం స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాం. చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎంత క్లియర్గా ఉందో. We had best time relaxing in water. It's a memorable experience for both of us. I started the day with a good coffee. నేను థ్యాంక్ యూ నోట్ రాస్తున్నాను సెంటారా రాస్ ఫుషి అండ్ రిసార్ట్ వాళ్ళకి. దే ఆర్ బెస్ట్ ఇన్ హాస్పిటాలిటీ. ఇట్స్ అవర్ లాస్ట్ డే ఇన్ మాల్దీవ్స్. సో కొన్ని గిఫ్ట్స్ కొనడానికి గిఫ్ట్ షాప్కి వెళ్తున్నాను. గిఫ్ట్ షాప్ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో వ్యూ బార్కి వచ్చాము. ఇక్కడ కొన్ని జ్యూసెస్ తాగాం. ఐఎమ్ ఎంజాయింగ్ మై లాస్ట్ అవర్స్ ఇన్ మాల్దీవ్స్. దిస్ ఈజ్ ఎ మెమరబుల్ ట్రిప్ ఫర్ ఎవర్. ఇప్పుడు రిసెప్షన్కి వెళ్తున్నాము చెక్అవుట్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడానికి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మేము స్పీడ్ బోట్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాం రిటర్న్ ఇండియాకి. ఇక్కడ వ్యూ అంతా చూస్తున్నారు కదా, ఇది మాలే సిటీ అండి. థ్యాంక్ యూ మాల్దీవ్స్, యూ గేవ్ అస్ మెమరీస్ ఫర్ లైఫ్ టైమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. See you all soon in my next video. Until then, take care. Bye bye.